యేసే నిజ దైవం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరికి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు మాకు అనుగ్రహించిన గొప్ప తరుణాన్ని బట్టి దేవాది దేవునికి వేలాది వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రోజు మనకి ధ్యానాంశము మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం. ఈ 13వ వచనంలో దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మరి మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ అధ్యాయము 7వ అధ్యాయము ఈ 3 అధ్యాయాలు మనం చూసినట్లయితే ఈ 3 అధ్యాయాల్ని కొండ మీద ప్రసంగం అంటారు. మౌంట్ సర్మన్స్ అని మనం అంటూ ఉంటాం. కొండ మీద ఈ 3 అధ్యాయాలు యేసుప్రభు ప్రసంగించారు. ఈ ప్రసంగంలో యేసుప్రభు తన శిష్యులను ఉపదేశిస్తూ ఏమంటున్నారంటే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. యేసుప్రభు తన యొక్క ప్రతి బోధలో కూడా ఉపమానాల్ని అనేకమైన వాటిని ఉపయోగించారు. ఎందుకంటే వారికి అర్థమవునట్లు రీతిగా ఆయన అనేకమైన ఉపమానాలు వారికి తెలియచేశారు. ఉపమానం లేకుండా ఏది వారికి బోధించలేదు. ఇక్కడ కూడా ఒక ఉపమానంగా యేసు ప్రభు ఉప్పును తీసుకున్నారు. ఉప్పు మరి ఏ రీతిగా మరి మన అనుదిన ఆహారంకి రుచిని కలగ చేస్తుందో అటువంటి రుచిని మీరు ఈ లోకాన్ని కలగ చేయలే అన్నట్లు యేసు ప్రభు మరి తన శిష్యులను మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. నిజంగానే ఉప్పు లేని వంటకాన్ని మనం ఎవరు తినలేం. ఉప్పు లేని కూర ఒప్పుది రుచులకు అని ఒక తెలుగు పద్యాన్ని కూడా మనము చదువుతున్నాం. ఎందుకంటే అది ఎంత ఘనంగా వండబడినా, అది ఎంత మరి విశేషమైన పదార్థాలతో వండబడిన వంటకమైనా అందులో ఉప్పు లేకపోతే అది రుచి ఏమాత్రము ఉండదు. అందుకని యోబు గ్రంథంలో మీరు చూసినట్లయితే యోబు 6వ అధ్యాయము 6వ వచనం మీరు చూసినట్లయితే, ఉప్పు లేక ఎవరైనా రుచి లేని దాన్ని తిందురా, గ్రుడ్డులోని తెలుపులో రుచి కలదా. ఉప్పు లేకుండా మరి ఎవరు ఆహారాన్ని తీసుకోరు. ఎందుకంటే ఉప్పు ఆహారానికి రుచిని కలగ చేస్తుంది. వేమన పద్యం కూడా ఒకటి ఉంది. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలికగా నుండు, చూడ చూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య, విశ్వధాభిరామ వినురవేమ. ఉప్పును కర్పూరాన్ని రెండు చూసినట్లయితే ఒకలాగే ఉంటాయి, తెల్లగా ఉంటాయి. వాటి ఆకారం కూడా వాటి పరిమాణం కూడా ఒకలాగే ఉంటాయి. కానీ రుచిలో మాత్రము వేరు వేరు రుచులుగా ఉంటాయి. నిజంగానే మన అనుదిన ఆహారంలో మనం వండే వంటకానికి రుచిని కలగ చేసేదంటే ఉప్పు. అంతేకాకుండా ఆ వంటకానికి సువాసన కూడా ఇస్తుంది. ఏంటంటే ఉప్పు. మేము దుబాయ్లో ఒకసారి ఉన్నప్పుడు మరి ఒక సెమినార్కి మీటింగ్కి భోజనాలు సిద్ధపరిచాం. ఆ పాస్టర్ గారి వైఫ్ వచ్చి అంటుంది, ఇందులో ఈ కూరలో ఉప్పు తక్కువ అని. మేము ఆశ్చర్యపడ్డాం. ఎందుకంటే ఆమె ఆ కూరని టేస్ట్ చేయలేదు, తినలేదు. తినకుండానే చెప్తుంది ఇందులో ఉప్పు తక్కువ, ఉప్పు లేదని. మేము ఆశ్చర్యపోయి అడిగాము, ఎందుకంటే మీరు ఎలా చెప్పగలిగారు మీరు తినకుండానే ఉప్పు లేదని అంటే, ఆమె అంది ఆ వాసనను బట్టి చెప్పొచ్చు. ఉప్పు లేకపోతే అది సువాసనను ఇవ్వదంట. హల్లెలూయా. కాబట్టి ఉప్పు ఆహారానికి రుచిని మాత్రమే కాకుండా సువాసన కూడా కలగ చేస్తుంది. ఆ రీతిగా మీరు లోకమునకు రుచిగాను సువాసనగా ఉండాలని యేసు ప్రభు తన శిష్యులను ఉప్పుతో పోల్చారు. హల్లెలూయా. చూడండి, బైబిల్లో మీరు చూసినట్లయితే కొలసీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో కూడా మీ యొక్క సంభాషణ ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉండాలని అక్కడ రాయబడి ఉంది. ఎవరైతే దేవుని బిడ్డలుగా ఉన్నారో, ఎవరైతే క్రీస్తుని అంగీకరించిన వారు ఉన్నారో, వారు ఇతరులతో మాట్లాడినప్పుడు, వారు ఇతరులతో సంభాషించినప్పుడు వారి సంభాషణ కూడా ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉండాలంట. హల్లెలూయా. అంటే వినువారికి మేలు కలుగునట్లు ఆ సంభాషణ ఉండాలి. వినువారికి రక్షణలోకి నడిపించినట్లు ఆ సంభాషణ ఉండాలి. ఆ రీతిగా మీరు ఇతరులతో సంభాషించండి. వ్యర్థమైన మాటలు కానీ, బూతులు కానీ, సరసోక్సులు కానీ ఇవి ఏమి మీ నోటికి తగవు. వీటిని ఉచ్చరించకూడదు. కానీ మీ సంభాషణ ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉండాలని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. హల్లెలూయా. నీ మాటల వల్ల అనేక మందిని
దేవుళ్ళకి నడిపించడానికి, నీ యొక్క సాక్ష్యం వల్ల అనేకులకు నీ దేవుని మహిమపరచడానికి నీవు నీ యొక్క సంభాషణ ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉండాలని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. హల్లెలూయా. ఈరోజు సగటున మనిషి అంటే ఒక పురుషుడు సగటున రోజుకి మాట్లాడే మాటలు 14,000 అంట. అదే స్త్రీలైతే డబుల్ 28,000 మాటలు వాళ్ళు మాట్లాడతారు. మరి మనిషి సగటున మాట్లాడే ఇన్ని వేల మాటల్లో మరి మాట్లాడుతున్న తనకి ఎన్ని మాటలు ప్రయోజనకరమని మొదట ఆలోచించుకోవాలి. లేదా ఆ వ్యక్తి ఎవరితో మాట్లాడుతున్నాడో ఆ వింటున్న వ్యక్తికి ఎంతైనా ప్రయోజనకరమా అని ఆలోచించుకోవాలి. తనకి ప్రయోజనకరం కాదు, వినువారికి ప్రయోజనకరం కాదు. ఆ మాటల వలన మరి దేవునికి కూడా మహిమ కలిగినప్పుడు ఆ మాటల్ని వ్యర్థమైన మాటలు అంటారు. కాబట్టి ఈరోజు మనుషులు అనేక మంది వ్యర్థమైన మాటలతో తమ సమయాన్ని వృధా చేసుకున్నారు. వ్యర్థమైన మాటలతో అపవిత్రతను కలగ చేసుకుంటున్నారు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, విస్తారమైన మాటల్లో దోషము ఉండక మానదు. నీ మాటను బట్టే నీవు నీతిమంతుడవని, నీ మాటను బట్టే నీవు అపరాధమని తీర్చబడుతుందని బైబిల్ సెలవిస్తుంది. జీవ మరణములు నాలుక వశము. కాబట్టి నీ మాటలు ఉప్పు వేసినట్లు సారంగా ఉంటున్నాయా, ఉప్పు లేకున్నట్లు నిస్సారమైన వ్యర్థమైన మాటలుగా ఉంటున్నాయా ఒక్కసారి పరిశీలించుకో. హల్లెలూయా. నీ మాటలు ఉప్పు వేసినట్లు సారంగా లేకపోతే అవి వ్యర్థమైన మాటలు. వ్యర్థమైన మాటలు పలుకు ప్రతివాడు తీర్పు దినాన దేవునికి లెక్క చెప్పవలసి వస్తుందంట. కాబట్టి ప్రతి వాడు ఇది మొదలుకొని దేవుని యొక్క రక్తంలో కడగబడి దేవునిలో సంఘంలో చేర్చబడి క్రైస్తవుడిగా విశ్వాసంగా పిలువబడుతున్న ప్రతి వ్యక్తి తన సంభాషణ ఉప్పు వేసినట్లు ఉండినట్లు జాగ్రత్త పడవలసిందిగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన్ని మనల్ని హెచ్చరిస్తున్నాడు. మరి అంతేకాకుండా ఉప్పు యొక్క స్వభావం ఏంటంటే ఉప్పు ప్రిజర్వర్ అంటే అది కాపాడుతుంది. మరి సాధారణంగా ఉప్పు చేపలు అంటారు. అంటే ఉప్పు వేసి ఆ చేపలను భద్రపరుస్తారు. ఆ ఉప్పుతో నింపి ఆ చేపలను ఎండబెట్టడం వల్ల ఆ చేపలు కొంతకాలం వరకు, కొన్ని నెలల వరకు పాడపో. అంటే ఏదైనా ఆహార పదార్థాన్ని మరి పాడు కాకుండా నిలువ చేయటానికి ఉప్పును ప్రిజర్వర్ గా వాడుతున్నారు. మరి అంతేకాకుండా మాంసం ఇప్పుడైతే ఫ్రిడ్జెస్ వచ్చినాయి కాబట్టి అందరు ఫ్రిడ్జెస్ లో డీ ఫ్రిజర్స్ లో మరి భద్రం చేసుకున్నారు. మరి ఒకప్పుడు ఈ ఫ్రిజర్ సిస్టమ్ లేవు. మరి అలాంటప్పుడు మరి మాంసాన్ని ఉప్పు వేసి ఎండబెట్టి మరి లేదా ఉప్పు వేసి ఉడకబెట్టి ఆ రీతిగా భద్రపరుచుకునేవారు. మరి అంతేకాకుండా ఈరోజు పచ్చళ్ళు కూడా మరి సంవత్సరం కాలం అంతా అవి భద్రపరచబడాలంటే అది ఉప్పు వలనే అవి భద్రపరచబడతాయి. మా ఇంట్లో కూడా మరి నా భార్య పచ్చళ్ళు ఎప్పుడు పడుతూ ఉంటది, కానీ ఎప్పుడు పట్టినా అవి 3వ రోజు బూజు పట్టేస్తూ ఉంటాయి. దానికి కారణం ఏంటంటే తగినంత ఉప్పు లేకపోవటాన్ని బట్టి. ఉప్పు యొక్క స్వభావం ఏంటంటే కాపాడుతుంది. క్రైస్తవుడిగా నీవు ఎక్కడ నివసిస్తున్నావో ఆ ప్రాంతాన్ని, ఆ ప్రదేశాన్ని, ఆ ఊరిని, ఆ గ్రామాన్ని, ఆ దేశాన్ని కాపాడేవాడిగా నువ్వు ఉండాలని యేసయ్య మనలను, తన శిష్యులైన మనలను ఉప్పుతో పోల్చాడు. ఈరోజు చాలా మంది తాము ప్రార్థన చేస్తున్నారు, కానీ ఎటువంటి ప్రార్థన చేస్తున్నారంటే స్వార్థపూరితమైన ప్రార్థన చేస్తున్నారు. అంటే తన మట్టిగే ప్రార్థన చేసుకుంటారు. ఇంకా అవసరమైతే తన భార్య గురించి కానీ బిడ్డల గురించి కానీ ప్రార్థన చేస్తారు, కానీ వారి ప్రార్థన పరిధి మరి అన్యుల కొరకు, దేవుని ఎరగని వారి కొరకు, కష్టంలో, నష్టంలో, బాధలో, దుఃఖంలో ఉన్న వారి కొరకు ప్రార్థించారు. నీవు నివసిస్తున్న పట్టణాన్ని నువ్వు కాపాడుకోలేకపోతే, నువ్వు నివసిస్తున్న నీ దేశాన్ని నువ్వు కాపాడుకోలేకపోతే, వారి కొరకు నువ్వు ప్రార్థించలేకపోతే నువ్వు ఉప్పుగా లేవు. నువ్వు నీ దేశాన్ని, నీ పట్టణాన్ని కాపాడుకునేవాడుగా లేవు. హల్లెలూయా. ఈరోజు చైనా దేశము క్రైస్తత్వంలోనే ఎంతో అభివృద్ధి చెందుతున్న దేశం. ఒకనప్పుడు చైనా దేశము కమ్యూనిస్ట్ దేశంగా ఉన్నది. క్రీస్తు పేరెత్తితే, యేసే పేరెత్తితే అక్కడ అనేక సంవత్సరములు జైల్లో పెట్టి నిర్బంధించి అనేకమైన చిత్రహింసలు పెట్టేవారు.
ఒకప్పుడు ఆ రీతిగా ఉన్న చైనా దేశము ఇప్పుడు ప్రపంచంలోనే మరి క్రైస్తత్వంలో అభివృద్ధి చెందుతున్న దేశంగా మార్చబడింది. దానికి కారణం ఏంటంటే చైనా దేశం కొరకు అనేకులు చేసిన ప్రార్థన. హల్లెలూయా. అనేకులు చైనా పక్షంగా చేసిన ప్రార్థన బట్టి ఒకప్పుడు కమ్యూనిస్ట్ దేశమైన చైనా ఈరోజు క్రైస్తవ దేశంగా మార్చబడుతుంది. ఒకప్పుడు పేదరికంతో నింపబడిన చైనా ఈరోజు అభివృద్ధి చెందుతున్న దేశంలో మొదటి స్థానంలో ఉన్నది. హల్లెలూయా. దీనికి కారణం ఏంటంటే చైనా దేశం పక్షంగా ఆ ప్రజలు చేస్తున్న ప్రార్థన, చైనా దేశం పక్షంగా అనేకులైన విశ్వాసులు, అనేకులైన దేవుని విడుదల చేసిన విజ్ఞాపన. కాబట్టి చైనా ఆ రీతిగా అభివృద్ధి చెందుతుంది. మరి అదే ఇండియా దేశాన్ని పరిశీలిస్తే ఇప్పటికీ ఇండియా దేశంలో క్రైస్తవ్యము 2% మాత్రమే. అంటే 110 కోట్లున్న ఇండియా దేశంలో మరి 2.5 అనుకుంటా ఇంచుమించు, అంటే 2,50,00,000 మంది మాత్రమే క్రీస్తుని ఎరిగిన వారిగా ఉన్నారు. మిగిలిన వారంతా అన్యులుగా క్రీస్తుని ఎరిగిన వారిగా ఉన్నారు. మరి నీవు ఈ లోకానికి ఉప్పుగా ఉండనట్లయితే, నీవు దేవుడు పోల్చిన ఉప్పుగా మార్చబడినట్లయితే నువ్వు నీ దేశాన్ని కాపాడుకుంటావు, నీ దేశాన్ని సంరక్షించుకుంటావు, నీ దేశం కొరకు విజ్ఞాపన చేస్తావు, నీ దేశం కొరకు నువ్వు కన్నీరు కారుస్తావు. ఈరోజు నువ్వు నీ పట్టణాన్ని కానీ నీ దేశాన్ని కానీ రక్షించుకోలేకపోతే నీ ఉప్పులాగా లేదు, ఆ ఉప్పులో సారం లేదు, నిస్సారమైన ఉప్పుగా నువ్వు ఉన్నావని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. హల్లెలూయా. అబ్రహాము గురించి మీకు అందరికీ తెలుసు. అబ్రహాము తన సహోదరుడు కుమారుడైన లోతును రక్షించుకున్నాడు. లోతు నివసిస్తున్న దేశం మీదకి ఉగ్రత రాబోతుంది. లోతు నివసిస్తున్న దేశం మీదకి దేవునికి తీర్పు రాబోతున్నప్పుడు మరి అబ్రహాము గోజాడుకున్నాడు, ప్రభువా ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉంటే నువ్వు దాన్ని నాశనం చేయకుందుకు కాకన్నప్పుడు దేవుడు అన్నాడు, నేను 50 మంది అంటే నాశనం చేయను. తర్వాత తిరిగి దేవుడి సన్నిధిలో గోజాడుకుంటూ ప్రార్థించాడు, 45 మంది మాత్రమే ఉంటే నువ్వు నాశనం చేయకుందుకు కాక. తర్వాత 40 మాత్రమే, తర్వాత 30 మాత్రమే, తర్వాత 20 మాత్రమే, తర్వాత 10 మాత్రమే ఉన్నాయడలా కూడా నువ్వు ఆ దేశాన్ని నాశనం చేయకుందుకు కాక అంటూ సొదొమ పక్షంగా గొమొర్రా పక్షంగా మరి అబ్రహాము దేవుని సన్నిధిలో ప్రార్థించాడు, దేవుని గోచాడు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే 10 మంది నీతిమంతులు కూడా దేవునికి సొదొమ గొమొర్రా పట్టణాలు కనపడలేదు. కానీ అబ్రహాము చేసిన విజ్ఞాపన వ్యర్థంగా పోలేదు. అబ్రహాము తన సహోదరుని కుమారుడైన లోతును, అతని యొక్క భార్యను, అతనికి 2 కుమారులను రక్షించుకున్నవాడుగా ఉన్నాడు అబ్రహాం. హల్లెలూయా. అబ్రహాం చేసిన ప్రార్థనను బట్టి లోతు కుటుంబము నాశనానికి పోకుండా రక్షించబడ్డారు. ఈ రోజు ఉప్పుగా ఉంటున్న నీవు ఎంతమందిని కాపాడుతున్నావు, ఎంతమందిని సంరక్షించుకున్నావు, ఎంతమందిని దేవుళ్ళకి నడిపిస్తున్నావు, ఎంతమందికి దీవెనకరంగా నీవు మార్చబడుతున్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. సమూయేలు గ్రంథంలో మీరు చూసినట్లయితే, సమూయేలు గ్రంథం 12:23 వచనంలో మీరు చూసినట్లయితే సమూయేలు ఏమంటున్నాడంటే, మీ నిమిత్తము నేను ప్రార్థన చేయటం మానడం వలన యెహోవా దృష్టికి పాపము చేసిన వాడగుదును, అది నాకు దూరముగా ఉండునుగాక. అంటే మనుషులు పాపంలో జీవిస్తున్నా, మనుషులు దేవుని లక్ష్య పెట్టకపోయినా, మనుషులు దేవుని తృణీకరించిన, మనుషులు తమ ఇష్టానుసారం నడుచుకున్నా వారు తమ స్థితిని బట్టి నాశనం వదులు కాక అని సమూయేలు వారిని విడిచిపెట్టలేదు. ఇశ్రాయేలు ప్రజల పక్షంగా గోజాడాడు. ఆ రీతిగా నేను గోజాడకపోవడం వలన దేవుని దృష్టికి పాపము చేస్తున్నాను అవుతాను. హల్లెలూయా. నీవు నీ దేశం కొరకు, నీవు నీ పట్టణం కొరకు, నీవు నీ యొక్క అధికారుల కొరకు దేవుని సన్నిధిలో గోజాడకుండా, ప్రార్థించకుండా, విజ్ఞాపన చేయకుండా, కన్నీరు కార్చకుండా ఉంటే నీవు దేవుని దృష్టికి పాపం చేసిన వాడు అవుతావు. అటువంటి పాపము నాకు దూరముగా ఉండునుగాక అంటూ సమూయేలు ఇశ్రాయేలు పక్షంగా ప్రార్థించాడు. బైబిల్లో ఒక చక్కటి వచనం ఉంది. బైబిల్లో 1 సమూయేలు గ్రంథం 7:13 వచనం మీరు చూసినట్లయితే, సమూయేలు బ్రతికున్నంత కాలము యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను. సమూయేలు బ్రతికినంత కాలము, సమూయేలు ప్రార్థించినంత కాలము ఇశ్రాయేలు జనుల మీద ఫిలిష్తీయులు జయాన్ని పొందలేకపోయారు. దానికి కారణం ఏంటంటే సమూయేలు ప్రార్థన పరుడుగా ఉన్నాడు. సమూయేలు ఆ దేశానికి ఉప్పుగా ఉండి, సమూయేలు ఇశ్రాయేలు దేశాన్ని కాపాడుకున్నాడు. కాబట్టి సమూయేలు కాలంలో యెహోవాతో ఫిలిష్తీయులకు విరోధంగా ఉంది.
ఈరోజు క్రైస్తవుడిగా పిలువబడుతున్న నీవు, విశ్వాసగా పిలువబడుతున్న నీవు ఎంతమందిని కాపాడుకుంటున్నావో ఒకసారి పరిశీలించుకో. నువ్వు కాపాడుకోలేని స్థితిలో ఉంటే నీ ఉప్పు నిస్సారం ఉంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అది మనుషుల చేత బయట పారద్రోయబడి కాళ్ళ చేత త్రొక్కబట్టడానికి గాని మరి దేనికి పనికిరాదంట. హల్లెలూయా. మరి అంతేకాకుండా ఉప్పు యొక్క లక్షణం ఏంటంటే ఉప్పు పరిశుభ్రపరుస్తుంది. హల్లెలూయా. మరి ఎలీషా కాలంలో ఎలీషా ప్రవక్తలు యెరికోలో మరి చక్కగా నివాసం ఉండటానికి ఈ స్థలము అనుకూలమైంది అని మరి అక్కడ కొన్ని నివాసాలు ఏర్పరచుకుంటారు. కానీ ఆ యెరికో నీళ్లు మరి చేదుగా ఉన్నాయంట. యెరికో నీళ్లు త్రాగటానికి చేదుగా ఉన్నాయంట. మరి ఆ శిష్యులందరూ వచ్చి ఎలీషా దగ్గర మొరపెట్టుకుంటారు, నివాసానికి యోగ్యంగా ఉంది కానీ ఈ నీళ్లు త్రాగటానికి యోగ్యంగా లేవు. అప్పుడు ఎలీషా ఏమంటాడంటే ఒక కొత్త పాత్రలో ఉప్పు వేసి తీసుకురండి. ఎప్పుడైతే ఆ కొత్త పాత్రలో ఉప్పు వేసి తీసుకొస్తారో ఆ ఉప్పుని ఆ నీళ్ళలో వేసి యెహోవా నిన్ను స్వస్థపరుచుచున్నాడు అని పలికిన తర్వాత ఆ నీళ్లు తీయగా మార్చబడ్డాయంట. హల్లెలూయా. మారగా ఉన్న నీళ్లు మధురంగా మార్చబడ్డాయంట. ఉప్పు పరిశుభ్రపరుస్తుంది, శుభ్రపరుస్తుంది. హల్లెలూయా. మరి అంతేకాకుండా ఎహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయం 4వ వచనంలో మీరు చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యము ఏమని ఉందంటే, నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రం కోయబడలేదు, సుపర్మొగటుకు నీవు నీళ్లతో కడగబడడం లేదు, వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టగా పోయిరి. మరి యూదుల యొక్క లేకపోతే అరబ్ యొక్క సంప్రదాయంలో పుట్టిన బిడ్డను వెంటనే అంటే బొడ్డు కత్తిరించిన తరువాత ఆ బిడ్డను మరి ఉప్పు నీళ్ళతో కడుగుతారంట. ఎప్పుడైతే ఆ బిడ్డను ఉప్పు నీళ్ళతో కడుగుతారో ఆ బిడ్డ శరీరంలో ఉన్న మరి మలినమంతా, ఆ రక్తం యొక్క మలినం అంతా తొలగింపబడి మరి ఆ శరీరము ఫర్మ్ అవటానికి అంటే గట్టిపడటానికి ఆ ఉప్పును వాడతారంట. మరి అంతేకాకుండా అది నాభి సూత్రము కోయబడినప్పుడు అక్కడ కూడా ఎటువంటి ఇన్ఫెక్షన్ రాకుండా వాళ్ళు ఉప్పు నీటితో కడిగి శుభ్రపరిచి ఉప్పును మీద చల్లే తర్వాత బట్టతో చుట్టేవారని బైబిల్ మనం స్పష్టంగా చదువుతున్నాం. అంటే ఉప్పు మరి యాంటీబయాటిక్ గా కూడా వారిని శుభ్రపరచడానికి వారు ఉపయోగించేవారని బైబిల్ మనం స్పష్టంగా చదువుతున్నాం. మరి అంతేకాకుండా ఉప్పును గురించి మనం ఇంకా చూసినట్లయితే ఉప్పు పరిశుద్ధతకు గుర్తు. ఉప్పు ఏ రంగులో ఉంటుంది? తెల్లగా ఉంటుంది. తెలుపు దేనికి గుర్తు అంటే పరిశుద్ధతకు గుర్తు. ఉప్పుకి ఎటువంటి రంగులు లేవు, ఎటువంటి రంగుల ద్వారా కూడా అది తెల్లగా మార్చబడలేదు. ఈరోజు మనం తినే ఆహారంలో అనేకమైన ఆహార పదార్థాలన్నీ మరి ఫుడ్ కలర్, బిర్యానీ కలర్ చూస్తున్నాము, మరి జిలేబీ కలర్ చూస్తున్నాము, అన్నిట్లోనూ మరి అనేకమైన రంగులు వాడుతున్నారు. కానీ ఉప్పు యొక్క రంగు సహజ సిద్ధంగా అది తెల్లగా ఉంటుంది. ఉప్పు ఏ రీతిగా పరిశుద్ధపరచబడుతుంది అంటే అది అగ్ని చేత పరిశుద్ధపరచబడుతుంది. అగ్ని చేత అందులో ఉన్న మాలిన్యం అంతా తొలగించబడి ఆ ఉప్పు పరిశుభ్రపరచబడి మరి తెల్లగా మార్చబడుతుంది. చూడండి, సముద్రంలో మీరు ఎటువంటి వస్తువులు వేసినా తనలో ఉంచుకోదు. ఆ సముద్రం ఏం చేస్తుందంటే అది బయటికి తోసేస్తుంది. ఒక వ్యక్తి సముద్రంలో పడిపోయి చనిపోయినా కూడా ఆ రెండో రోజుకోగా లేదా మరుసటి రోజుకో ఎప్పటికైనా ఆ బాడీ బయటికి వచ్చేస్తుంది. నువ్వే వస్తువు వేసినా అది తిరిగి బయటికి వచ్చేస్తుంది, అందులో అది ఇముడ్చుకోదు. అలాగే ఉప్పు పరిశుద్ధకు సూచనగా ఉంది. ఈ రీతిగా విశ్వాసి కూడా, ప్రతి విశ్వాసి పరిశుద్ధంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎన్నటన్నిటికీ పరిశుద్ధత నీ మందిరములకు అనుకూలమని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. నేను పరిశుద్ధుడైన ప్రకారము మీరును పరిశుద్ధులైనడే. చాలా మంది పరిశుద్ధత మాటలకే పరిమితం చేసుకుంటారు, కానీ క్రియల విషయంలో మనకి ఎటువంటి
మార్పు కనపడదు. అంటే మాట్లాడడానికే పరిశుద్ధమైన మాటలుగా వర్ణించబడతాయి, కానీ క్రియలన్నీ అపవిత్రమైన క్రియలుగా ఉంటాయి. బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడ్డు. అపవిత్రమైనది ఏది పరలోక రాజ్యంలో ప్రవేశించదు. మాంత్రికులు కానీ, కుక్కలు కానీ, నరహంతకులు కానీ, జారులు కానీ, చోరులు కానీ, వ్యభిచారులు కానీ, వీరు ఎవరు అపవిత్రమైనది ఏదియో దేవునికి రాజ్యంలో ప్రవేశించదంట. దేవునికి రాజ్యంలో ఉన్న వారందరూ పరిశుద్ధులు, పవిత్రులు. వారంతా యేసుక్రీస్తు యొక్క రక్తంలో తమ వస్త్రమును తెలుపు చేసుకున్న వారని దేవుని వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. పరిశుద్ధత లేకుండా ఏ నరుడు దేవుణ్ణి చూడలేడు. ఈరోజు ప్రతి విశ్వాసి ఈ లోకంలో ఉప్పులాగా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. చాలా మట్టుకు పరిశుద్ధత అన్నది అంతరంగానికి సంబంధించింది. పరిశుద్ధత అన్నది వేష భాషలకు మాత్రమే కాదు, కానీ హృదయానికి, నీ తలంపుల పరిశుద్ధత ఉండాలి, నీ ఆలోచనల పరిశుద్ధత ఉండాలి, నీ చూపుల పరిశుద్ధత ఉండాలి, నీ మాటల పరిశుద్ధత ఉండాలి. ప్రతి విషయంలో నీ ప్రవర్తన అంతటిలో పరిశుద్ధత ఉండాలి. ఉప్పు ఏ రీతిగా పరిశుద్ధమైందో మీరును పరిశుద్ధులే ఉండండి. నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులే ఉండండి. కాబట్టి ఉప్పులాగా ప్రతి విశ్వాసి తన అనుదిన జీవితంలో పరిశుద్ధంగా, పవిత్రంగా, యోగ్యంగా జీవించడానికి ప్రయాసపడేవాడిగా ఉండాలని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు 17వ కీర్తన మీరు చూసినట్లయితే, యెహోవా నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవరు? ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో నివసించాలంటే దానికి కొన్ని అర్హతలు ఉన్నాయంట. నోటితో అబద్ధములు ఆడకుండా, వ్యర్థమైన వాటిని చూడకుండా, కృత్రిమమును కల్పించకుండా, అన్యాయం చేయడానికి నీ యొక్క చేతులను చాపకుండా, నీకు ద్రవ్యమును మరి వడ్డీకి ఇవ్వకుండా, ప్రతి విషయంలో నిన్ను నీవు కాపాడుకున్నప్పుడు మాత్రమే దేవుని యొక్క పర్వతం మీద నీవు నివాసం చేయగలవు. దేవుని యొక్క గుడారంలో నీవు అతిథిగా ఉండగలవు. కాబట్టి ఉప్పు ఏ రీతిగా పరిశుద్ధమైందో నీవు కూడా అటు రీతిగా ఈ లోకంలో ఒక పరిశుద్ధమైన ప్రతిష్టమైన జీవితాన్ని జీవించాలని యేసు ప్రభు స్పష్టంగా తెలియజేస్తున్నారు. అంతేకాకుండా మార్క్స్ వార్త 9వ అధ్యాయం ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారం కలగ చేతరు? మీలో మీరు ఉప్పు సారం గలవారి ఉండి ఒకరితో ఒకరు సమాధానంగా ఉండడని చెప్పాను. ఉప్పు యొక్క మరొక లక్షణం ఏంటంటే సమాధానం కలగ చేస్తుందంట. చూడండి, ఉప్పు నువ్వు ఎందులో ఏ కూరలో వేసినా, ఏ వంటకములో వేసినా దానికి స్వభావం ఏంటంటే కలిసిపోతుంది, కరిగిపోతుంది. అది కరిగిపోయి మొత్తం ఆ కూరకు కానీ, మొత్తం ఆ వంటకానికి కానీ ఏం కలుగ చేస్తుందంటే రుచిని కలుగ చేస్తుంది. ఆ ఉప్పు ఆ వండిన వంటకం అంతటిలో అది ఇమిడిపోయి ఒక సమాధానాన్ని కలగచేస్తుంది. ఈ రీతిగా మానవుడు కూడా, దేవుణ్ణి విశ్వసించిన ప్రతి క్రైస్తవుడు కూడా, క్రీస్తును వెంబడిస్తున్న ప్రతి విశ్వాసి కూడా ఈ లోకములో సమాధానం కలుగచేవారుగా ఉండాలి. కుటుంబంలో సమాధానం ఉండాలి. చాలా కుటుంబాల్లో ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. కుటుంబంలో సమాధానం ఉండాలి, బంధువుల మధ్య సమాధానం ఉండాలి, ఇరుగుపొరు వారితో సమాధానం ఉండాలి, సంఘంలో సమాధానం ఉండాలి. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులని పిలువబడుదురు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. క్రైస్తవుడిగా నీవు మనుషులందరితో సమాధానంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. సఖ్యమైతే మనుషులందరితో సమాధానంగా ఉండడని పౌలు రాస్తున్నాడు. కాబట్టి మనము సమాధానం కలుగచేవారుగా ఉండాలి. ఈ లోకంలో ప్రతి వ్యక్తితో మనం సమాధానం ఉండటమే కాకుండా సమాధానానికి కర్తలుగా మనం ఉన్నప్పుడే ఉప్పులాగా ఈ లోకంలో స్థానం కలిగి ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లక్షణాలు ఎవరు కలిగి ఉన్నారో వారి ఉప్పు సారం కలిగి ఉందని దేవుని వాక్యం సెలవుతుంది. ఈ లక్షణాలు ఎవరైతే లేని వారు ఉన్నారో వారి యొక్క ఉప్పు నిస్సారమైంది. నిస్సారమైన ఉప్పు దేనికి పనిచేది కానీ అది బయట పారవేయబడుతుంది. ఇప్పుడు నువ్వు నిస్సారమైన ఉప్పుగా నువ్వు ఉంటే నువ్వు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించవు, కానీ దేవుని యొక్క
రాజ్యం నుంచి బయట పారవేయబడతావు. అది మనుషుల చేత తొరకబట్టని కానీ మరి దేనికి ఉపయోగము కాదు. కాబట్టి నీ ఉప్పు మరి సారముగా ఉందో నిస్సారముగా ఉందో అది యేసుక్రీస్తు ప్రభు అగ్ని జ్వాలల మధ్య ప్రత్యక్షమైనప్పుడు అది ప్రత్యక్షపడుతుంది. కాబట్టి ఆ ప్రత్యక్షమైన ధర్మంలో నీవు సిగ్గుపరచబడినట్లు, నీ ఉప్పు సారము ఉన్నట్లు నీ అనుదిన జీవితంలో ప్రయాసపడటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్.